నిజం గెలవాలి యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతి చెందిన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచెర్లలో పర్యటించారు నారా భువనేశ్వరి. చంద్రబాబు అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతి చెందిన షేక్ హుసేన్ సాహెబ్ కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ పత్రం అందజేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందని విమర్శించారు నారా భువనేశ్వరి. కుటుంబం అంతా కూడా మీరు తీసుకెళ్ళగలరు. మీ స్త్రీలు, యు ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు కలిసి, మనందరం కలిసి మన ప్రజల ప్రభుత్వం అనేది మన ముందుకు తీసుకురావాలి. అందుకే ఈ యుద్ధానికి మీరందరూ రెడీయా? మళ్ళీ చెప్తున్నాను, నా యాత్రలో చూశాను, మన కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. అది మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేను మీ అందరి గురించి. ఇవాళ నేను ఇక్కడ ధైర్యంగా నుంచున్నానంటే దాని కారణం మీరే. మీరిచ్చే ధైర్యం నాకు. మీ అందరికి పేరు పేరు నా నమస్కారాలు. ఇప్పుడు మే 13 ఎండ అనేది మీరు ఆలోచించకూడదు, మీ ప్రభుత్వం అనేది రావాలి. అందుకే ఈ యుద్ధానికి అట్లా మన కార్యకర్తలు చాలా మంది చాలా ఎదుర్కొంటున్నారు. అదే కాదు, ప్రజలు కూడా ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధి లేదు, ఒక పరిశ్రమ తీసుకురావట్లేదు. అది లేకపోయేసరికి ప్రజలు కూడా ఏమీ లబ్ధి పొందట్లేదు ఈ ప్రభుత్వంతో. వీళ్ళేదో పథకాలు ఇచ్చేసేసి ఆ పథకాల పేరుతో వాళ్ళు కూడా ఆటల్లో నుంచి కూడా డబ్బు చేసుకుంటున్నారు. వాళ్ళకి అవసరమైన వాళ్ళకే పథకాలు వెళ్తున్నాయి, ప్రజలు అనేది ఆలోచించట్లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు, ఆ నాయకుడు కనుక ఉండుంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఉండుంటే, ఆయన ఎప్పుడు ప్రజలందరినీ ఒక రకంగానే చూసేవారు. ప్రతి వర్గానికి ఆయన న్యాయం చేసేవారు. ఈ వర్గం వాళ్ళకి చెందకూడదు అనేది ఆయన మనసుకి తోసేదే కాదు. ఆయన కళ్ళతో ప్రజలు అంటే అందరూ